గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లోకేష్ బాయ్ గేమింగ్. ఈరోజు వచ్చేసరికి మనం సిఎస్ ర్యాంక్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సిఎస్ ర్యాంక్లో మన స్పెషాలిటీ ఏంటంటే మనకి ర్యాంక్ పెరుగుతుంది. నేను న్యూ వచ్చిన ప్లేయర్స్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, వాళ్ళకి ర్యాంక్ పెరుగుతుంది అన్నమాట. మీరు ఫస్ట్ నుండి అలాగే హీరోయిక్ దాకా పుష్ చేయాలంటే మీకు సిఎస్ ర్యాంక్ ఆర్ బిఆర్ ర్యాంక్ అవసరం. ఇది 12th లెవెల్కి ఓపెన్ అవుతుంది. ఓకేనా? మన కస్టమైజ్ చూడి వచ్చేసరికి ఫుల్ క్వాలిటీ పెట్టాను కాబట్టి మీకు గేమ్లో కస్టమైజ్ చూడి ఉంటుంది. నేను త్వరలోనే సెకండ్ ఛానల్ కూడా తెస్తాను. సెకండ్ ఛానల్ పేరు ఇప్పుడే అనౌన్స్ చేయను. మనకి 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత సెకండ్ ఛానల్ పేరు అనౌన్స్ చేసి దాంట్లో మంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అది కూడా మన టీమ్ వీడియో. మన ర్యాండమ్ ప్లేయర్స్తో మనం ఇప్పుడు సిఎస్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాం. నా కస్టమైజ్ చూడి ఫుల్ క్వాలిటీ అయితే పెట్టాను అనమాట. సౌండ్ కూడా తక్కువే పెట్టాను కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకున్నాను అని అనుకుంటున్నాను. ఈ ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మరొక సిఎస్ వీడియో అయితే పెడతాను. అప్పటిదాకా టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. మనం సిఎస్ ర్యాంక్ అయితే స్టార్ట్ అయితే చేసేసాం. మన ర్యాండమ్ ఫ్రెండ్స్ వచ్చారనమాట. మన ర్యాండమ్ ఫ్రెండ్స్లో మన ఇద్దరు ఉకాంగ్ అండ్ టచ్కి క్యారెక్టర్ వాళ్ళైతే 4 ఉన్నారు. మన ర్యాండమ్ ఫ్రెండ్స్ ద్వారా మనం ఒక టీమ్ని అయితే గెయిన్ చేయొచ్చు. మన ర్యాండమ్ ఫ్రెండ్స్తో మనం ఫ్రెండ్ అవి వాళ్ళకి రిక్వెస్ట్ పంపించి మనమైతే గెయిన్ అయితే చేయొచ్చు. మన ఫస్ట్ రౌండ్లో యూఎస్పీ అయితే తీసాం. యూఎస్పీతో మనం కొట్టగలమా చూద్దామన్నమాట. ఇప్పుడు మనం ఎనిమిస్ జోన్ తీసే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ టైం టచ్కి యూజ్ చేశాను. సెకండ్ టైం టచ్కి యూజ్ చేసేసరికి నాకు 2 సబ్స్క్రైబర్స్ వస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు కొంచెం దయ చూపిస్తారనుకుంటున్నాను. నా వీడియో మీ దాకా అందాలంటే మీరు లైక్ చేస్తే యూట్యూబే అందిస్తుంది. మనకు వచ్చేసరికి సడన్ ఎనిమి వచ్చాడు అనమాట. సడన్ ఎనిమి వచ్చాడు, కొడదాం అనుకుంటున్నాం. రీకాల్ అవుతుంది. ఓకే, వీడిని డౌన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, డౌన్ అయితే చేసేసాం. ఓకే, అటుపక్క ఎనిమి ఉన్నాడు, 1 డౌన్ చేయలేకపోయాం. మనం వచ్చేసరికి ఫస్ట్ రౌండ్ అయితే డిఫీట్ అయితే అయిపోయాం. సెకండ్ రౌండ్లో మనం డిఫీట్ అవుతామో విక్టరీ అవుతామో చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? మనం సెకండ్ రౌండ్లో వచ్చేసరికి G36 అనే గన్ అయితే తీసుకున్నాం. ఈ గన్ రేంజ్ కూడా ఉంటుంది. ఈ గన్ ద్వారా మనం ఎనిమీస్ని డిఫీట్ అయితే చేయొచ్చు కాబట్టి మనం ఈ గన్ అయితే తీసుకున్నాం. ఈ ఫస్ట్ వీడియో వచ్చేసరికి ఓన్లీ న్యూ ప్లేయర్స్ మాత్రమే. ఇది కూడా న్యూ ప్లేయర్స్ ఎందుకంటే న్యూ ప్లేయర్స్ వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ గన్ పేరు G36 అన్నమాట. ఓకే, మనం వచ్చేసరికి ఇక్కడ ఎనిమిస్ వస్తారేమో అని ఇక్కడ మనం కూర్చున్నాం అన్నమాట. ఎనిమిస్ వస్తే లెగిసి కొట్టడానికి. ఎనిమిస్ వెనకాల నుంచి రావచ్చు కాబట్టి నేను వెనకాతల నుంచి ఎనిమిస్ దగ్గరికి వెళ్తున్నాను. మన వాళ్ళు 2 మెంబర్స్ని అండ్ 2 మెంబర్స్ని డౌన్ చేశారు. 3 మెంబర్స్ని డౌన్ చేశారు. 1 మెంబర్ని నేను కొడుతున్నాను అనుకుంటున్నాను. ఓకే, 1 మెంబర్ ఎక్కడ వచ్చారు కొట్టాడు అనుకున్నాను, కానీ 4th మెంబర్ వచ్చేసరికి కొట్టేశాడు. నేను కొడదాం అనుకున్న కిల్లే వెళ్ళిపోతుంది కాబట్టి నాకు చాలా బాధగా ఉంది అని నేను అలా చెప్పను. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఈ మ్యాచ్ కాకపోయినా వేరే మ్యాచ్ అయినా ఎక్కువ కిల్స్తో గెలుస్తారని ఆశిస్తున్నాను. మీరు మాత్రం 1K సబ్స్క్రైబర్స్ చేయండి. ఓకేనా? నేను నా సెకండ్ ఛానల్ రిపీట్ చేసినప్పుడు దాంట్లో మంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. దీనికి 1K లైక్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. మీరు వచ్చేసరికి లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే న్యూ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మనం MP40 తీసామన్నమాట. సెకండ్ రౌండ్లో MP40 తీసినందుకు మనకి ఉపయోగాలు ఏంటివంటే ఎక్కువ డ్యామేజ్ పడుతుంది. మనకి ఇక్కడ ఎనిమి డ్యామేజ్ పడుతుంది అనుకున్నాను, కానీ ఎనిమి కవర్ తీసుకొని ఫైర్ చేసేసరికి నేను డౌన్ అయితే అయిపోయాను. వీడు ఇక్కడ గ్లూవాల్ వేసాడు, మనమైతే డిఫీట్ అయితే అయిపోయాము. మన
వెనకాతల నుంచి ఫక్ బాయ్ అనేవాడు వచ్చి మనల్ని చంపేసిన వాడిని డిఫీట్ అయితే చేసేసాడు. మనం వచ్చేసరికి ఈ రౌండ్ కూడా విక్టరీ అయితే కొట్టేశాం. మనం వచ్చేసరికి ఫోర్త్ రౌండ్లో లాస్ట్లోనే ఉన్నాం. ఇప్పుడు మనం ఫోర్త్ రౌండ్లో కూడా MP40 అనే గన్నే తీసాం. ఎందుకంటే MP40 అంటే నాకు ఇష్టం కాబట్టి. MP40 గన్ అనేది మనం ఎంత ఫైర్ చేస్తే అంతగా MP40 డ్యామేజ్ అయితే పడుతుంది. ఓకేనా. దీనికి కాంబినేషన్ జోటా ఉంటే మనకి MP40తో కొడితే ఆపేవాడు ఎవ్వరు ఉండరు. కాబట్టి నేను MP40 అయితే తీశాను. ఓకే, టచ్కి యూజ్ చేసి మనం వాళ్ళ స్థానంలోకి జొరబడదాం. ఓకే, మనం ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడి నుంచి కిటికీలోంచి దూకాం. ఓకే, అటు వచ్చేసరికి ఎనిమిది ఉన్నాడు. ఓకే, వాన్ వచ్చేసరికి డిఫీట్ అయితే చేసేసాం. ఓకే, మనం ఇటు కూడా ఎనిమిస్ ఉంటారేమో చూద్దాం. ఓకే, అటు ఫైరింగ్ జరుగుతుంది. ఓకే, అటు ఎనిమిస్ ఉన్నారు. మనం టచ్కి యూజ్ చేసైతే అక్కడికైతే వెళ్దాం అనమాట. ఓకే, మనం అక్కడికి వెళ్ళేలోపు మన ఫ్రెండ్స్ వచ్చేసరికి డిఫీట్ అయితే చేసేసారు. మనకు వచ్చేసరికి ఈ రౌండ్ కూడా 1 కిల్ అయితే గెయిన్ చేసాం. ఓకేనా గాయస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మనం వచ్చేసరికి 5th రౌండ్లో ఇంకొక గన్ అయితే తీసాం. ఆ గన్ పేరే మన SVD 2 bulletsలో డౌన్ చేసే ఎనిమిని డౌన్ చేసేయగలరు. కాబట్టి నేనైతే ఈ గన్ అయితే తీసాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనం జోన్ వదిలిండ్రనమాట. ఓకే, మనం ఇప్పుడు వెళ్దామన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ ఎనిమీస్ని డిఫీట్ అయితే చేసేద్దాం. ఇది మాత్రం న్యూ ప్లేయర్స్కి మాత్రమే అనమాట ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. న్యూ ప్లేయర్స్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకే, మనకు వచ్చేసరికి అక్కడ ఒక ఎనిమీ వచ్చేసరికి తల పెట్టాడు. ఆ ఎనిమీ డిఫీట్ చేయడానికి మనం వెళ్తున్నాం, కానీ మన ఫ్రెండ్ డిఫీట్ చేస్తాడు అనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఎనిమీ వచ్చాడు, మనం డిఫీట్ చేద్దాం అనుకుంటున్నాం. అటు వెళ్ళాడు. మనం ఇటు దూకుదాం, ఎనిమీస్ వస్తారు కాబట్టి. ఓకే, ఒక ఎనిమీ డిఫీట్ చేద్దాం అనుకున్నా, కానీ మనల్ని వచ్చేసరికి ఎనిమీ అయితే డిఫీట్ అయితే చేశాడు. వాడి దగ్గర కూడా MP40 ఉంది కాబట్టి డిఫీట్ అయితే చేశాడు. మనోడు గ్రెనేడ్ వేసాడు. ఓకే, ఒక ఎనిమీ అయితే అయిపోయాడు. గ్రెనేడ్ చేసినందుకు ఒక ఎనిమీ అయితే అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా గాయస్, నేనే డిఫీట్ అయిపోయాను. మన టీంలో ఇంకా 2 మెంబర్స్ ఉన్నాడు. వాళ్ళు డిఫీట్ చేస్తారనుకుంటున్నా. ఓకే, ఓరేనేసాడు. ఓకే అనమాట. ఓకేగా ఉంది. ఓకే, AWMY తీశాడు. ఓకే, లాస్ట్గా డిఫీట్ అయితే చేసేసారు. మన వీడియో ఇంకా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బోయా అయితే అయిపోయింది. కాబట్టి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం వచ్చేసరికి దగ్గరలో ఉన్నాం. ఎందుకంటే 0 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి. ఓకేనా గాయస్, బాయ్ బాయ్. ఇంకా మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను.